26 January 2001, one of the most historic days in Indian entrepreneurs. ఎందుకో తెలుసా? పెద్ద పెద్ద బ్యారికేడ్స్, వందలాది మంది పోలీస్ మెన్ ని గార్డ్స్ గా డిప్లాయ్ చేసినా గానీ ప్రజలు గార్డ్స్ ని తోసుకొని ఈ బ్యారికేడ్స్ ని ఇరక్కొట్టుకొని మరి షాపింగ్ చేయడానికి ఎంటర్ చేసిన రోజు. సబ్సే సస్తా దిన్, ద మోస్ట్ చీపెస్ట్ డే అని చెప్పి కిషోర్ బయానీ అనౌన్స్ చేసిన ఈ డే earned him 30 crore rupees. ఆ షాప్ పేరే బిగ్ బజార్. 30 కోట్లు కేవలం ఒకే రోజులో సంపాదించిన ఈ బిజినెస్ అంపైర్ 20 years డౌన్ ద లైన్ మొత్తం డెవస్టేట్ అయిపోయింది. దాని స్టోరీ తెలుసుకుందామా? ఈ స్టోరీ తెలుసుకోవాలి అంటే ఫస్ట్ కిషోర్ బయానీ అసలు ఈ బిజినెస్ ఎలా వచ్చారో తెలుసుకోవాలి. ది ఇయర్ 1981 తను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ని జాయిన్ చేయాలని వాళ్ళ ఫాదర్ చాలా ప్రెషర్ పెట్టారు. అయితే హీ వాజ్ రిలక్టెంట్ టు డూ ఇట్. ఆయన కాలేజ్ వెళ్లే రోజుల్లో స్టోన్ వాష్ జీన్స్ చాలా మటుకు ఊపు పట్టుకొనుంది. అయితే ఈ స్టోన్ వాష్ ఫ్యాబ్రిక్ ని జూపిటర్ మిల్స్ నుంచి ప్రొక్యూర్ చేసుకొని ప్యాంట్లు కుట్టించి సిటీలో ఉండే వెండర్స్ అందరికి సేల్ చేశారు. కేవలం 6 months లో కొన్ని లక్షల రూపాయలు సంపాదించుకున్నాడు. తాను చూసిన ఈ పొటెన్షియల్ బిజినెస్ ని లైఫ్ లాంగ్ బిజినెస్ గా మార్చుకోవడంలో తప్పే ఉంది అని ఆలోచించి ఈ స్టార్టెడ్ హిస్ లవ్లీ జర్నీ టువర్డ్స్ బిగ్ బజార్. 1985 వచ్చే వరకు కిషోర్ బయానీ తన ఓన్ ఫ్యాబ్రిక్ స్టోర్ ని కూడా లాంచ్ చేసుకున్నాడు. దాని పేరే పత్లూన్. ఈవెన్చువలీ కొంచెం టైం తర్వాత ఈ పత్లూన్ అనే బ్రాండ్ మారే ప్యాంటలూన్స్ అని పేరు వచ్చింది. దీని మీద ఆ రోజుల్లోనే ఆల్మోస్ట్ అబౌట్ 7 lakh Indian rupees ని ఇన్వెస్ట్ చేశారు. ప్యాంటలూన్ కి ఒక యునీక్ స్టైల్ ఉండేది. 3 buttons పెట్టి హై వేస్టెడ్ ట్రౌజర్ అమ్మేటాడు. కేవలం కొన్ని నెలల్లోనే ఇది యంగ్స్టర్స్ లో బాగా ఊపు పట్టుకుంది. అండ్ ఇఫ్ యు ఆర్ అ 90s born kid, then you would know ప్యాంటలూన్స్ ఇన్ అవర్ సిటీ. బేగంపేటలో ఒక స్టోర్ ఉండేది. అప్పట్లో ప్యాంట్ ఎక్కడి నుంచి కొన్నావు, షర్ట్ ఎక్కడి నుంచి కొన్నావు అంటే ప్యాంటలూన్స్ నుంచి కొన్నావు అని మాట్లాడేవాళ్ళు. అయితే పత్లూన్ అనే పేరుని మార్చి ప్యాంటలూన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే వీఆర్ ఇంక్లైనింగ్ మోర్ టువర్డ్స్ మోడర్నైజేషన్, అర్బనైజేషన్, బేసికలీ అన్ ఇన్సెక్యూర్ అప్రోచ్ టువర్డ్స్ అవర్ ఓన్ హోమ్ లాంగ్వేజెస్. సో ఇంగ్లీష్ని సౌండ్ చేస్తుండే లాంగ్వేజ్ని బేస్ చేసుకున్నాం కాబట్టే బిజినెసెస్ కూడా అలానే సెట్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ ఆయన కంపెనీ పేరు కూడా ప్యాంటలూన్స్ రీటైల్ లిమిటెడ్ అని మార్చుకున్నారు. ఇలా చూసే కొద్ది 1994 వచ్చే వరకు ప్యాంటలూన్స్ కి 72 ఇండివిజువల్ రీటైల్ స్టోర్స్ వచ్చేసాయి. కేవలం ట్రౌజర్సే కాకుండా షర్ట్స్, ప్యాంట్స్, సాక్సెస్, టైస్ అన్ని అమ్మడం స్టార్ట్ చేశారు. ఇదే టైంలో ఇండియాలో షాపర్ స్టాప్ లాంటి బ్రాండ్స్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. పెద్ద పెద్ద స్టోర్స్ ఇంక్లూజివ్ ఆఫ్ క్లోత్స్, చిల్డ్రన్ వేర్, ఉమెన్ వేర్, పర్ఫ్యూమ్స్ ఎక్సెట్రా అన్ని తీసుకొని షాప్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ ఒక మాల్ సైజ్ లో ఉండేది. సో దీన్ని ఆపర్చునిటీగా తీసుకొని ప్యాంటలూన్స్ ఫస్ట్ ఇన్వెస్టెడ్ ఇన్ ఇట్స్ బిగ్ స్టోర్ విచ్ ఇస్ అబౌట్ 10,000 square feet. 10,000 square feet లో ఆ రోజుల్లో ప్రతి బిజినెస్ మ్యాన్ ఆయనకి చెప్పింది ఏంటంటే ఇది ఒక ఫ్లాప్ ఐడియా, బట్టలు కొనేకి ఇంత పెద్ద షాపులు పెట్టాల్సిన అవసరం లేదు, నువ్వు పెట్టద్దు అన్నారు. కానీ ఈ వెంట్ అహెడ్ అండ్ హీ స్టార్టెడ్ హిస్ స్టోర్. ఫస్ట్ డేనే కొన్ని లక్షల రూపాయలు సేల్ చేశారు. అయితే 90s టైంలో బేర్లీ మనకు మాల్స్ ఉండేవి, ఎక్కడో ఒక చోట మనకు పెద్ద పెద్ద షాపులు ఉండేవి. సో విజువల్ మర్చెండైజింగ్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది కూడా కిషోర్ బయానీ. మనకు ఎస్థెటికలీ నీట్ గా కనిపించే ఒక అవుట్పుట్ తో, సేల్స్ మెన్ ఒక డిగ్నిఫైడ్ లుక్స్ తో, ఉమెన్ కలెక్షన్ సపరేట్, మెన్ కలెక్షన్ సపరేట్, చిల్డ్రన్ కలెక్షన్ సపరేట్ గా చేసి తనంతట తాను ఒక పెద్ద లగ్జరీ బ్రాండ్ అట్ అన్ అఫోర్డబుల్ ప్రైస్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంది మార్కెట్ లో ప్యాంటలూన్స్. ఇక అక్కడతో ఈ సక్సెస్ ఆగల. 12 ఇండివిజువల్ రీటైల్ బిగ్ స్టోర్స్ అక్రాస్ ఇండియా ఓపెన్ చేశారు. బట్ కిషోర్ బయానీ హ్యాడ్ ఎ బిగ్గర్ విజన్ అండ్ ఎ బిగ్గర్ ప్లాన్ ఫర్ హిస్ బిజినెస్. సో ఆయన బిజినెస్ లో అర్థం చేసుకుంది ఏంటంటే ఒక డేటా ప్రకారం కేవలం 8% ఆఫ్ ఇన్కమ్ నే బట్టల్లో ఎక్స్పెండిచర్ లో ఇండియన్స్ పెడుతున్నారు. దీన్ని నేను 50% వరకు నా స్టోర్ లోనే పెట్టుకోవాలి. ఏ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందని మొత్తం మార్కెట్ రీసెర్చ్ చేస్తున్నప్పుడే ఆయన కళ్ళు పడ్డాయి. చెన్నైలో ఒక స్టోర్ సర్వానా స్టోర్స్ అని. సో సర్వానా స్టోర్స్ ఒక మొత్తం బిల్డింగ్ లో బట్టలు, చిన్నపిల్లల టాయ్స్, గ్రాసరీ స్టోర్స్, ఉమెన్ కావాల్సిన క్లోత్స్ అన్నీ కలిపి అమ్మేవాళ్ళు. ఈయన ఎస్టిమేట్ ప్రకారం అప్రాక్సిమేట్లీ సంవత్సరానికి ఆ రోజుల్లో 200 crores సంపాదించేది ఈ స్టోర్. సో ఈ బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటే తనకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది అని డీటెయిల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ స్టార్ట్ చేశాడు టువర్డ్స్ ద లోకల్ వెండర్స్ అండ్ సైకాలజీ ఆఫ్ బయర్స్. సైకాలజీ ఆఫ్ బయర్స్ ఏంటంటే పెద్ద స్టోర్ ఉందంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారంటే ఎక్కువ ధరలు పెడతారు, ఎక్కువ ధరలు పెట్టడం వల్ల మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు అని కన్జ్యూమర్ ఆలోచిస్తాడు. సో ఈ కన్జ్యూమర్ ని సర్వనా స్టోర్స్ ఎలా బీట్ చేసుకుంది అంటే మార్జిన్ తక్కువ పెట్టు, సేల్స్ హై పెట్టు. సేమ్ ఫిలాసఫీని కిషోర్ బయానీ అప్లైడ్. ఎక్కువ మార్జిన్ లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాక్లెట్ అమ్మితే రూపాయి వచ్చింది అనుకోండి, 50 పైసలే తన దగ్గర పెట్టుకొని 10 చాక్లెట్లు అమ్మేలాగా, 10 చెప్పులు అమ్మేలాగా, 10 డిటర్జెంట్ బార్లు అమ్మేలాగా, ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ థింగ్స్ ఒకే స్టోర్ లో అమ్మితే సేల్స్ పెరుగుతాయి, మార్జిన్స్ తక్కువలో ఉన్నా కానీ వాల్యుయేషన్ పెరుగుతుంది. అక్కడి నుంచే మొదలైంది హిస్ డ్రీమ్ ప్రాజెక్ట్ బిగ్ బజార్. బజార్ని ఎందుకు ఎంచుకున్నారు అంటే
ఇది ఒక ఫెమిలియర్ వర్డ్ మన హౌస్ హోల్డ్. అరే బజార్కి వెళ్ళి ఒక కిలో చక్కెర ఇంకేదో ప్యాకెటో తీసుకురా అని పంపిస్తారు. చిన్నప్పటి నుంచి మనమైనా మన ఫాదర్ జనరేషన్స్ అయినా కామన్గా విన్న వర్డ్. సో ఆయనకి ఈ సైకాలజీలో అర్థమైంది ఏంటి అంటే, నెంబర్ ఆఫ్ షాప్స్, ఒక షాప్లో కేవలం గ్రాసరీస్ దొరికితే ఇంకో షాప్లో బట్టలు, ఇంకో షాప్లో జ్యువెలరీ, ఇంకో షాప్లో అప్లయన్సెస్ దొరుకుతాయి కదా, అలా అన్నిటినీ కలిపి బిగ్ బజార్ అని ఒక షాప్ పెట్టారు. అయితే కామన్ మ్యాన్ ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వకూడదు అంటే సేల్స్ మ్యాన్ అనేవాడు ఎప్పుడు బయ్యర్ కంటే స్మార్ట్గా కనిపించకూడదు, స్మార్ట్గా సౌండ్ చేయకూడదు. ఆయన కేటగరికలీ రిక్రూట్ చేసుకున్న మనుషులు కూడా వెరీ నార్మల్ లుకింగ్ అండ్ అండర్ కాన్ఫిడెంట్. యూజువలీ సేల్స్ మెన్స్ ఆ రోజుల్లో అయితే చాలా ఓవర్ స్మార్ట్గా బిహేవ్ చేసేవాళ్ళు. ఇప్పట్లో ట్రైనింగ్ వగైరా బాగా మారింది కాబట్టి అలాంటి అతివేశాలు వేసేవాళ్ళు తక్కువ ఉన్నా, కానీ ఆ టైంలో ద రూల్స్ వర్ నో టై, నో ఓవర్ స్మార్ట్ టాకింగ్ అండ్ నో ఓవర్ స్మార్ట్ యాక్టింగ్. ఇలా బిగ్ బజార్ పాలసీ ఏంటి అంటే, కస్టమర్ తక్కువ మార్జిన్లో ఉన్నా కానీ ఎక్కువ ఐటమ్స్ కొనుక్కోవాలి, మనకు ఎక్కువ సేల్స్ జనరేట్ చేయాలి. అలా కోల్కతా, హైదరాబాద్, బెంగళూరులో స్టార్ట్ చేసిన బిజినెస్ విత్ ఇన్ నో టైమ్ 100 స్టోర్స్ ఇన్ ఇండియా స్టార్ట్ చేసుకుంది. అండ్ సేల్స్ వర్ ఎగ్జూబరెంట్లీ హై. కానీ ఇక్కడతో కూడా కిషోర్ భయాని ఆగదలుచుకోవాలి. కిషోర్ భయాని అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సైకాలజీ ప్రకారం ఒక మనిషి ఒక షాపింగ్ మాల్లో షాపింగ్కి వెళ్తే మాక్సిమం 3 to 4 స్టోర్స్ లోనే అలిసిపోయాడు. సో ఇంతకంటే ఎక్కువ షాపింగ్ చేయాలి అంటే మూడు ఉండేది కాదు. దీన్ని బ్రేక్ చేయడానికే ఆయన క్రియేట్ చేసుకున్న వన్ అండ్ ఓన్లీ స్టోర్ విచ్ హ్యాస్ యాక్సెస్ టు ఫుడ్, క్లోదింగ్, జ్యువెలరీ, అప్లయన్సెస్, ఫుట్వేర్, చిల్డ్రన్, లేడీస్, ఎవ్రీథింగ్ అండర్ వన్ స్టోర్. అండ్ అప్పుడే తెర మీదకి వచ్చింది సెంట్రల్ మాల్. బెంగళూరులో స్టార్ట్ చేసిన ఈ సెంట్రల్ మాల్ విత్ ఇన్ నో టైమ్ అక్రాస్ ఇండియా హండ్రెడ్స్ ఆఫ్ బ్రాంచెస్ ఓపెన్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ రిమెంబర్, సెంట్రల్ అనే ఈ బ్రాండ్ మనం ఉండే సిటీస్లో ఒక ఐకానిక్ మార్క్ లాగా ఉండేది. సండే వచ్చిందా, హాలిడే వచ్చిందా, లేదా కాలేజ్ బంక్ చేసామా, సెంట్రల్కి వెళ్ళేవాళ్ళు. అది హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు, పూనా, ఇంకా మిగతా సిటీస్లో. ఆల్మోస్ట్ అరౌండ్ 120,000 స్క్వేర్ ఫీట్స్తో ఒక పెద్ద బిజినెస్ని స్థాపించారు కిషోర్ భయాని. అండ్ 2006లో ఫ్యూచర్ గ్రూప్ అనే ఒక కంపెనీ ఫామ్ చేసి, ఇది ఒక అంబ్రెల్లా గ్రూప్. దీని కింద బిగ్ బజార్, ప్యాంటలూన్స్, సెంట్రల్, కొన్ని 100,000 కోట్లు సంపాదించిన ఈ ఫ్యూచర్ గ్రూప్ ఆ రోజుల్లో ఇండియాస్ టాప్ పర్ఫార్మింగ్ కంపెనీస్లోకి చేరింది. కానీ ఆల్ గుడ్ థింగ్స్ షుడ్ కమ్ టు అన్ ఎండ్ అన్నట్టు చాలా తక్కువ టైంలోనే కిషోర్ భయానీస్ డౌన్ఫాల్ had started. కిషోర్ భయాని ఒక విషయాన్ని చాలా గట్టిగా నమ్మేవారు. కస్టమర్ అండ్ బిజినెసెస్ మధ్య డైరెక్ట్ డీలింగ్ ఉండాలి, థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ రాకూడదని. ప్రతి విషయంలో ఇంటికి కావాల్సిన, ఒక మనిషికి అవసరమైన ప్రతి వస్తువు నా అంబ్రెల్లా నుంచే సేల్ అవ్వాలి, నా పెద్ద కంపెనీ నుంచే సేల్ అవ్వాలి అని ఒక డ్రీమ్ చూశారు. అక్కడి నుంచి మొదలైంది ద డౌన్ఫాల్ ఆఫ్ కిషోర్ భయాని. ఆయన చేసిన మిస్టేక్స్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ వాజ్ డైవర్సిఫికేషన్. ఆల్ సైజ్ అనే ఒక బ్రాండ్ స్టార్ట్ చేశారు. ఆ స్టోర్ పర్ఫామ్ చేయలేకపోయింది. బిగ్ బజార్ లో గోల్డ్ సేల్ స్టార్ట్ చేశారు, అది పర్ఫామ్ చేయలేదు. ఇంకా వాళ్ళ బిగ్ బజార్ సెంట్రల్లో చాయ్ సమోసా అని కియాస్క్ కేస్ కూడా స్టార్ట్ చేశారు, అది కూడా ఫెయిల్ అయింది. బేసికలీ అప్పటికి కూడా ఇవన్నీ ఏ కంపెనీస్ కూడా ఇండివిజువలీ దే వర్ నాట్ మేకింగ్ గ్రేట్ ప్రాఫిట్స్, బట్ దే వర్ జనరేటింగ్ గ్రేట్ సేల్స్. దెర్ ఈస్ అ హ్యూజ్ డిఫరెన్స్ మనం సేల్ జనరేట్ చేయడం అండ్ ప్రాఫిట్స్ జనరేట్ చేయడం. చాలా మటుకు బిజినెసెస్ ఆంటర్ప్రెనర్షిప్లో సేల్ వచ్చేగానే ప్రాఫిట్స్లోకి వచ్చేసే అన్నట్లు ఎక్స్పెన్సెస్ పెంచేస్తారు. అందుకే బ్యాక్ బోన్ ఎవరైతే ఫౌండర్ ఆఫ్ ద కంపెనీస్ ఉంటారో దే మిస్ అవుట్ ఆన్ దిస్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ హౌ టు రన్ ద బిజినెస్. అండ్ ఇక్కడతో సరిపోక ఇంకొంచెం డైవర్సిఫై చేసుకుంటూ ఫ్యూచర్ క్యాపిటల్ హోల్డింగ్స్ అంటే వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఓపెన్ చేశారు. ఫ్యూచర్ జనరల్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేశారు. హెల్త్ ఇన్సూరెన్సెస్, కార్ ఇన్సూరెన్సెస్ ఎక్సెట్రా అన్ని ఇన్సూరెన్సెస్ అమ్మడం స్టార్ట్ చేశారు. ఏ బిజినెస్ కూడా ఎంత తొందరగా ఎక్స్పాండ్ అవుతుంది అంటే దాని వెనకాల అంత హ్యూజ్ క్యాపిటల్ ఉంది. Obviously, ఈ కంపెనీ was not generating enough profits, but it was generating just good enough sales. So ఇవన్నీ కొత్త వెంచర్ స్టార్ట్ చేయాలి అంటే they needed capital. The capital was coming from loans. విపరీతమైన heavy loans, and all the successful businessmen who were portrayed as the next big thing చేసే mistake is taking these heavy loans. బిజినెస్ లో ఒక సేయింగ్ ఉంది, when problems come, they don't come alone, they bring their cousins అని. అలాగా ఆల్రెడీ లాసెస్లో ఉన్న ఈ కంపెనీకి 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ పెద్ద హిట్ తీసుకుంది. దీనివల్ల చాలా మటుకు బిజినెసెస్ బ్యాక్ బోన్ ఇరిగిపోయి. అయితే ఈ బిజినెస్ని సర్వైవ్ చేయడానికి, రన్ చేయడానికి ఇంకా లోన్స్ తీసుకున్నారు. 2012 వచ్చే వరకు ఆల్మోస్ట్ 12,000 crores ఆఫ్ డెట్కి ఈ కంపెనీస్ చేరాయి. అప్పులు ఎలాగో పెరుగుతున్నాయి, అప్పుతో పాటు పెరుగుతున్న ఇంట్రెస్ట్ని కూడా కట్టలేకపోయే పరిస్థితి వచ్చింది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆయన అమ్మింది ఆల్మోస్ట్ అరౌండ్ 1,600 crores తన ఫస్ట్ బ్రాండ్ ప్యాంటలూన్స్. ప్యాంటలూన్స్ అమ్మిన తర్వాత ఫ్యూచర్ క్యాపిటల్స్ని కూడా 4,200 crores అమ్మాల్సి వచ్చింది. కిషోర్ భయాని చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే సేల్స్ని నమ్ముకొని ప్రాఫిట్స్ కూడా అలానే వస్తాయి,
అని నెంబర్ ఆఫ్ వెంచర్స్లోకి ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు. అండ్ ద డౌన్ఫాల్ డజంట్ సీమ్ టు స్టాప్ హియర్. లైక్ ఐ సెడ్, ప్రాబ్లమ్స్ డోంట్ కమ్ అలోన్, దే కమ్ విత్ కజన్స్. అదే టైంలో ఈ బిజినెస్లోకి ఎంట్రీ తీసుకుంది అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఆఫ్లైన్లో ఉండే కస్టమర్స్ని ఆన్లైన్లోకి బోర్డ్ చేసుకుంది. చాలా మటుకు మనుషుల నమ్మకాన్ని చాలా ఈజీగా గెలిచేసింది. నీకు నచ్చలేదా, ఓకే రిటర్న్ కొట్టేసేయి, రీఫండ్ వితౌట్ నో క్వశ్చన్స్ ఆస్క్డ్ రీఫండ్స్ ఇచ్చేవాడు. సో విత్ ఇన్ నో టైమ్ అమెజాన్ తన పాలసీస్ వల్ల ప్రజల్లోకి చాలా స్ట్రాంగ్గా వెళ్ళిపోయింది. కోర్స్ ఇవాళ పరిస్థితి ఆఫ్ అమెజాన్ ఈజ్ రియలీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఇట్ వాస్ అబౌట్ 10 years ago. దీన్ని చూసి బిగ్ బజార్ ఆల్సో స్టార్టెడ్ ఆన్లైన్ సేల్, బిగ్ బజార్ డైరెక్ట్. బట్ దీంట్లో టెక్నికల్ ఇష్యూస్, ఇన్వెంటరీ ఇష్యూస్, రీఫండ్ ఇష్యూస్, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల కస్టమర్స్ లో ఆ రెప్యుటేషన్ డెవలప్ చేసుకోలేకపోయింది. ఈవెన్చువలీ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అగైన్ వర్ బర్న్డ్. ఇక దీని తర్వాత హీ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ద రీటైల్ బిజినెసెస్ అండ్ దేర్ రీప్లేస్మెంట్స్. సో ఈ కిరాణా కొట్లు ఏవైతే ఉంటాయో వీళ్ళని రీప్లేస్ చేయాలని ఈజీ డే స్టోర్స్ అని స్టార్ట్ చేశాడు. సో కిషోర్ బయానీ హ్యాడ్ ఎ విజన్. బై 2022 he wanted 10,000 stores in India. But I think personally it is one of the wrong moves that he chose to do. Because స్టార్ట్ చేయగానే 100 స్టోర్స్తో ఈ బిజినెస్ స్టార్ట్ అయింది. అండ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా పెద్దగా ప్రాఫిట్స్ ఏం జనరేట్ చేయలేకపోయింది. దాని వెనకాల సింపుల్గా రీజన్ ఏంటంటే పర్సెప్షనల్ మేనేజ్మెంట్. ఇప్పుడు నేను సెంట్రల్లో ఒక చోట కూర్చొని ఇండివిజువల్గా ఒక షాప్ రన్ చేయడం అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ వాట్ ఆ లోకల్ వెండర్ ఇస్ డూయింగ్ మ్యాచ్ అవ్వదు. సింపుల్ రీజన్ ఏంటంటే లోకల్ షాప్ ఓనర్ అకౌంట్లో రాసుకుంటాడు, లోకల్ షాప్ ఓనర్ కావాల్సినంత డిస్కౌంట్ ఇవ్వగలుగుతాడు, లోకల్ షాప్ ఓనర్ చాలా తక్కువ టైంలో కూడా మీకు అవైలబుల్గా ఉంటాడు. ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ వర్ నాట్ అడ్రెస్డ్ బై కిషోర్ బయానీస్ న్యూ ప్రాజెక్ట్. అయితే లోకల్ పాపులేషన్లోకి లోకల్ వెండర్స్లో ఉన్న రెప్యుటేషన్ని బ్రేక్ చేయలేకపోయింది. ఈవెన్చువల్లీ 2022కి మొత్తం స్టోర్స్ అన్ని క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడతో సరిపోక ఇంకొక 20,000 crore రెవెన్యూ క్రియేట్ చేయగలుగుతామని వాళ్ళ ఇండివిజువల్ ప్రోడక్ట్సే షెల్ఫ్స్లో పెట్టడం స్టార్ట్ చేశారు, ఫుడ్ ఐటమ్స్ ఎక్సెట్రా. బట్ క్వాలిటీ చెక్స్లో లేక పాత లాయల్టీ, అంటే ఇప్పుడు నేను లేస్ కొంటున్నాను అనుకోండి, లేదా నేను బ్రిటానియా బ్రెడ్డే కొంటున్నాను అనుకోండి, సో నా లాయల్టీ బ్రిటానియాకు ఉంది. నేను కొత్త బ్రాండ్కి షిఫ్ట్ అవ్వడం, దాని వెనకాల ఆ కంపెనీ చాలా కష్టపడాలి, చాలా మార్కెటింగ్ చేయాలి, నా ట్రస్ట్ గెలవాలి. సో ఈవెన్చువల్లీ బిగ్ బజార్ ఫెయిల్ టు డూ ఇట్. అండ్ ఈ ఐడియా కూడా ఫ్లాప్ అయిపోయింది. ఇలా కొంచెం టైం గడిచే కొద్దీ మళ్ళీ 12,800 కోట్లకి అప్పు చేరింది. ఇన్సాల్వెన్సీ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. ఇది ఇక్కడతో సరిపోక 2019 ఎండ్ వచ్చేసరికి COVID-19 వరల్డ్లో అనౌన్స్ అయింది. ఇంకా ఈ లాక్డౌన్, ఆ పరిస్థితులు అన్నిట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లాసెస్ క్రియేట్ చేసింది COVID-19 ఫర్ ఫ్యూచర్ గ్రూప్. ఆల్మోస్ట్ అబౌట్ 800 స్టోర్స్కి తాళాలు పడ్డాయి. ఇవాళ 80% ఆఫ్ దీస్ స్టోర్స్ ఆర్ ఓన్డ్ బై స్మార్ట్ బజార్ ఫ్రమ్ రిలయన్స్. ఎలా ఒకప్పుడు ఇండియాకే ఒక కొత్త రంగు, ఒక కొత్త ప్రపంచం చూపించిన ఫ్యూచర్ గ్రూప్ బిగ్ బజార్ కానీ, ప్యాంటలూన్స్ కానీ, సెంట్రల్ కానీ, టుడే ఇట్ రిమైన్స్ అ హిస్టరీ. అండ్ ఇప్పటికి కూడా కేసెస్ నడుస్తున్నాయి. వాళ్ళు ఓన్ చేసిన ప్రాపర్టీ నుంచి ఒకదాని తర్వాత ఒకటి సేల్ చేసుకుంటూ అప్పులు తీర్చుకుంటున్నారు. సో బాటమ్ లైన్, ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు బి ఆస్పైరింగ్ అండ్ ఎక్స్పాండ్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్ పెట్టుకోవడం తప్పేం కాదు. కానీ ఇవన్నీ పనులు చేయాలంటే right time, right decision తీసుకోవాలి, which I think Kishore Bayani somewhere failed. But having said that, for one of those beautiful days from our childhood, so I dedicate this video to an entrepreneur who showed India what it is today. Thank you for watching. Jai Hind.